శ్రీమాత్రే నమః. భక్త బంధువులను కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మలకు సాష్టాంగ నమస్కారాలు. ఇప్పుడు జరుగుతున్న రోజులన్నీ కూడా పితృదేవతల రోజులు. గతించిన అంటే మరణించిన వారి ఆత్మ శాంతించడానికి, వంశం అభివృద్ధి చెందడానికి చాలామంది పెడుతూ ఉంటాము. అలా పెట్టడం మన ఆచారము. మనము ప్రతినిత్యం భోజనాలు అన్నీ చేస్తూ ఉంటాము. కానీ ఈ 15 రోజులు ఆ పితృదేవతలకి ఏ దానం చేసినా, ధర్మం చేసినా చాలా చాలా శ్రేయస్కరము. ఎందుకంటే కనుక గతించిన వారు మన వంశాన్ని అభివృద్ధి చెందుతూ ఉంటారు. గృహం నందు పితృదోషం వల్ల చాలామంది ఇబ్బందికరంగా సమస్య అనుభవిస్తూ ఉంటారు. దానివల్ల నెగిటివ్ ఎనర్జీ కూడా ఏర్పడుతూ ఉంటుంది. పితృదేవతల ఆత్మశాంతి లేకుంటే తరచూ కలహాలు, ప్రశాంతంగా లేకపోవడము, వివాహంలో ఇబ్బంది కలగడము, వివాహం కాకపోవడము జరుగుతూ ఉంటుంది. ఇలా సమస్య అన్నిటికి కూడా ఈ పితృదేవత రోజులు కాబట్టి కొంతమంది పిండ ప్రాణాలు చేస్తూ ఉంటారు, కొంతమంది తర్పణాలు ఇస్తూ ఉంటారు, కొంతమంది ఏంటంటే కనుక ఓన్లీ స్వయం పాకం మాత్రమే ఇస్తూ ఉంటారు. వారికి ఇష్టమైన పదార్థాలన్నీ కూడా చిత్రపటం దగ్గర పెట్టేసి వారికి గోత్రనామాలతోని పూజ కార్యక్రమాలు జరిపించి ఆ బ్రాహ్మణునికి గురుమహేశ్వరులకు ఇవ్వడము చాలా చాలా శ్రేయస్కరము. ఈ పితృకార్యాలు ఎవరి గృహంలో జరుగుతూ ఉంటాయో, పితృదేవతలకు ఎవరైతే పూజ జరిపిస్తూ ఉంటారో వారి గృహం నందు ఎలాంటి ఆటంకాలు ఉండవి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు గమనించగలరు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక పితృదేవతలకు కూడా చాలామంది అశ్రద్ధ చూపుతూ ఏది పడుతుంది పెడుతూ ఉంటారు. అలా కాకుండా భక్తి భావంతో దైవాన్ని ఏ విధంగా పూజిస్తూ ఉంటాము, ఈ విధంగానే పితృదేవతలకు కూడా అన్ని విధాలుగా పూజా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి పితృదేవతలు కూడా ఉంటాయి. ఆ విధంగా పూజా కార్యక్రమాలు జరిపించండి. మీ గృహం నందు సుఖ సౌఖ్యాభివృద్ధి పొందండి. అమావాస్య వరకు ఏమి తిథివా నక్షత్రం కుదరకుండా అమావాస్య నాడైనా సరే, స్వయం పాకమైనా సరే పంతులు గారికి దానం ఇవ్వండి. చాలా చాలా శ్రేయస్కరము. శ్రీమాత్రే నమః.